కేసీఆర్ కు ఫామ్ హౌస్ ఉన్నప్పుడు తనకెందుకు ఉండకూడదనుకున్నాడో ఏమో ఆయన కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆయన ఫామ్ హౌస్ కట్టుకోవడం తప్పని బిగ్ టీవీ చెప్పడం లేదు. కానీ స్పెషల్గా ఉండాలని రంగనాయక్ సాగర్ డిజైన్ను మార్చేయడమే తప్పంటోంది. రంగనాయక్ సాగర్ చుట్టూ ఉన్నట్టే ఇక్కడ కట్ట స్ట్రైట్గా ఉండాలి. కానీ ఇంతిలా వంపు తిరిగింది కేవలం హరీష్ రావు కోసమే. ఈ డిజైన్ మార్చడంలోనే హరీష్ రావు చాణక్యం కనిపిస్తోంది. భవిష్యత్తులో తన ఫామ్ హౌస్కు ట్రబుల్ రాకుండా దాని చుట్టూ సుడా సిద్దిపేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నర్సరీని, ట్రీ పార్క్ను ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు ఆయన ఫామ్ హౌస్లో పెట్టిన మొక్కలు కూడా సర్కారు వారి ఖర్చే అన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒక్క హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్న దగ్గర మాత్రమే ఎందుకు ఇలా డిజైన్ మార్చారు? రంగనాయక్ సాగర్ నిర్మాణంలో ప్రాజెక్టు గట్లు ఎక్కడి వరకు వస్తాయో హరీష్ రావుకు మాత్రమే తెలుసు. చుట్టూ ఉన్న రైతులెవరికీ తెలియదు. కానీ వాళ్ల నుంచి కూడా రంగనాయక్ సాగర్ కంటూ భూములు లాక్కున్నారు. అవే అటు తిరిగి ఇటు తిరిగి హరీష్ రావుకు, కొంతమంది బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నది అక్కడి రైతులు చెబుతున్న మాట. హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్న ప్రాంతం సిద్దిపేట పక్కనే ఉన్న రామంచ గ్రామంలో ఆగస్టు 13, 2018 వరకు ఒక్క గుంట భూమి కూడా హరీష్ రావుకు లేదు. ఆ తర్వాతే ఆయన పేరిట భూములొచ్చాయి. ఆ ఊళ్ళో హరీష్ రావు పేరిట ఉన్న భూముల రికార్డులను బిగ్ టీవీ సేకరించింది. హరీష్ రావుకు మొత్తం 13 ఎకరాల 12 గుంటల భూమి ప్రస్తుతం ఉంది. ఇక్కడే మరో విషయం, 406లో రైతులందరూ భూములు కోల్పోతే ఒక్క హరీష్ రావు చేతుల్లోకి వెళ్లే భూములు మాత్రమే మిగిలాయన్నమాట. ఎవరికీ దొరకకుండా ఉండడానికి తనకు కావలసిన భూమిని భూసేకరణ నుంచి తప్పించి చేతులు మార్చి మరీ తన పేరిటకు తెచ్చుకున్నాడు.